బ్రేకింగ్ న్యూస్. సినీ కార్మికుల సమ్మె ఇంకా కొలిక్కి రాలేదు. వేతనాలు పెంచాలంటూ కార్మికులు చేపట్టిన సమ్మె 10వ రోజుకు చేరింది. అయితే నేడు నిర్మాతలతో ఫిల్మ్ ఛాంబర్లో ఫెడరేషన్ సభ్యులు భేటీ కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే చర్చల్లో సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నారు. మరి ఈ భేటీలో ఇరు వర్గాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది. ఇదే ఇష్యూపై 2 రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఫెడరేషన్ సభ్యులు కలిశారు, చర్చలు జరిపారు. ఇండస్ట్రీలో సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇరు పక్షాలతో చర్చలు జరుపుతామని సూచించారు. సినీ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుభూతితో ఉందన్నారు. అయితే ఈరోజు కొందరు నిర్మాతలు కూడా ఏపీ మంత్రి కందుల దుర్గేష్తో భేటీ అయ్యారు. సినీ రంగ సమస్యలపై తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇక సినీ కార్మికుల సమ్మె 10వ రోజుకు చేరుకుంది. అయినా కూడా ఇంతవరకు సమస్యకు ఒక పరిష్కారం రాలేదు. సో ఇవాళ మరి మధ్యాహ్నం 3 గంటలకు మరో సమావేశం జరగబోతుంది. ఇవాళ ఎటువంటి డెవలప్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, అటు నిర్మాతల్లో కావచ్చు, తర్వాత ఫెడరేషన్ సభ్యుల్లో కావచ్చు, ఎటువంటి టాక్స్ జరుగుతున్నాయి అనేది మా ప్రతినిధి సుజాత అందిస్తారు మరింత సమాచారం. సుజాత, ఇవాళ జరగబోతున్నటువంటి సమావేశంలో ఏమైనా చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందా? ఒక పరిష్కారం దొరుకుతుంది అని భావించవచ్చా? సినీ ఇండస్ట్రీలో గత 10 రోజుల నుంచి సినీ కార్మికులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. 30% వేతనాలు పెంచాలని. ఈ నేపథ్యంలోనే అటు సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దల్ని కలవడంతో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా కలిశారు. అటు సినీ నిర్మాతలు, అదేవిధంగా సినీ కార్మికులు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ చర్చలు 30% ఏదైతే హైక్ అడుగుతున్నారో దీని మీద చర్చలు జరపాలి. వాళ్ళకి అన్యాయం జరగకుండా, ఇద్దరు నిర్మాతలకి అన్యాయం జరగొద్దు, అదేవిధంగా సినీ కార్మికులకు అన్యాయం జరగకుండా ఇద్దరు కూడా చర్చలు జరిపి చర్చలను కూడా ఫలించేలా చేయాలి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనల మేరకే నిన్న ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు అదేవిధంగా సినీ కార్మికుల మధ్య చర్చలు జరగాల్సి ఉంది. కానీ ఈ రోజుకు పోస్ట్ పోన్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి చర్చలు కొనసాగుతాయి. అంటే ప్రధానంగా 30% ఏదైతే హైక్ అడిగారో ఇందులో భాగంగా 2000 వేతనంకి తక్కువ ఉన్నటువంటి వాళ్ళకి 25% చెల్లిస్తాము, మిగతా వాళ్ళకి చెల్లించము అని చెప్పేసి సినీ నిర్మాతలు చెప్తున్నారు. కానీ ఫెడరేషన్ సభ్యులు మాత్రము 30% చెల్లించాల్సిందని చెప్తున్నారు. ఒకవైపు ఇందులో మినిస్టర్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఒక అభిప్రాయానికి వచ్చారు. ఏదైతే సినీ నిర్మాతలు పెట్టినటువంటి 4 కండిషన్స్ తప్ప 30% కమిషన్ పెంచకపోయినా సరే దాదాపు ఇటు నిర్మాతలు అనుకున్నటువంటి పర్సంటేజ్కి అదేవిధంగా కార్మికులు అనుకున్నటువంటి పర్సంటేజ్కి అనుగుణంగా ఉంటే ఖచ్చితంగా కూడా ఈరోజు చర్చలు సఫలమయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇటు 30% కంటే కూడా తగ్గించి ఒకవేళ కమిషన్ పెంచినా కూడా వీళ్ళు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. కానీ 4 కండిషన్స్కి మాత్రము అంగీకరించము, 4 కండిషన్స్ ఖచ్చితంగా అంగీకరించాలి అని నిర్మాతలు కోరితే మాత్రము నిరసన కొనసాగిస్తాము. ఫర్దర్గా కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందో కూడా ప్రకటించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సుజాత. ఫిలిం ఛాంబర్లో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి సమావేశం కాబోతున్నారు నిర్మాతలు అలాగే ఫెడరేషన్ సభ్యులు. మరి ఈ సమావేశం ద్వారా కొలిక్కి వస్తాయి, చర్చలు ఫలిస్తాయన్నటువంటి ఒక నమ్మకం అయితే కనిపిస్తుంది. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు జరుగుతాయో సినిమా ఇండస్ట్రీలో కార్మికులకు సమ్మెకు సంబంధించి.